ఈ సినిమా అసలు బ్యాక్ డ్రాప్ ఏంటి? రకరకాల కామెంట్స్ ఏమొస్తుంది నాకు తెలియదు. మీరు చెప్పండి. చెప్తాను, అడుగుతాను. అసలు మీరు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ చెప్పండి. ఇది 10వ శతాబ్ద కాలంలో జరుగుతున్న ఒక 2-3 ఇన్సిడెంట్. ఫస్ట్ మేము ఆల్రెడీ ఓపెన్ చేసాం కోహినూర్. ప్రపంచంలో అప్పుడు డైమండ్ మైన్స్ ఇంకెక్కడ లేవు ఇండియాలో తప్ప, ఇంక్లూడింగ్ కోహినూర్ నుంచి ఇండియా నుంచే వెళ్ళినాయి. అప్పుడు డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వ్యాపారానికి వచ్చి వస్తువులు ఇచ్చి మనం ఏం పట్టుకెళ్ళేవాళ్ళు. మనకు అప్పుడు ఆ వాల్యూ తెలియదు, అన్ని గోళీలు ఆడుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ వల్ల ఉండి మొఘల్స్ వచ్చాక దాని వాల్యూ తెలిసింది. అప్పుడు ఏంటంటే ఎవడైతే మైన్ ఓనర్ ఉన్నాడో వాళ్ళకి చిన్న చిన్నవి దొరికితే వాళ్ళు తీసుకోవచ్చు, సైజు పెద్ద దొరికితే ల్యాండ్ లార్డ్కి ఇవ్వాలి, గోల్కొండ నవాబుకి ఇవ్వాలి. అక్కడి నుంచి కొల్లూరు వరకు గోల్కొండ ఆధీనంలో ఉండేది. దానికంటే పెద్దవి దొరికితే ఔరంగజేబుకి ఇవ్వాలి. ఆ జరుగుతున్న కాలంలో చార్మినార్ గేట్ అయిన 100 సంవత్సరాల పీరియడ్లో జరిగే స్టోరీలా స్టార్ట్ అవుతుంది. స్టోరీ. అంటే హరిహర బుక్కరాయల కథ అని కొంతమంది రీసెంట్గా సినిమా డేట్ రిలీజ్ అనౌన్స్ చేశాక ఇక్కడ బీసీ సంఘాలు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా తెలంగాణకు సంబంధించిన ఒక రాబిన్ హుడ్ లాంటి పండుగల సాయన్న కనిపిస్తున్నాడు ట్రైలర్లో. చూశాను, నేను కూడా చూశాను. యాక్చువల్లీ ఏంటంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే స్పెక్యులేషన్స్, ఎవరికి హరిహర బుక్కరాయలేమో అదేమో ఆ కథేమో అనుకొని రాశారు. దాన్ని బట్టి వీళ్ళు అలా అనుకున్నారు. అసలు దానికి సంబంధమే లేదు. ఒక హరి విష్ణు, హర శివుడు, ఒక చైల్డ్ ఎపిసోడ్ ఉంది ఇందులో. ఒక శివాలయం దగ్గర దొరికిన ఒక బిడ్డ, ఒక దాన్ని ఫాలో అవుతూ ప్రొటెక్షన్ ఇచ్చిన ఒక గరుత్మంతుడు, వీళ్ళిద్దరికి ద్వారా ఇక్కడ ఈ గుడికి చేరాడని హరిహరలు తీసుకొచ్చారని ఇతను వీరుడిగానే వీరమల్లు అని పేరు పెట్టిన ఆ పేరు అందుకని టైటిల్ పెట్టాను తప్ప హరిహర బుక్కరాయలు కానీ ఇవి కానీ ఆ కింగ్స్ కానీ ఆ స్టోరీ కానీ అప్పుడు జరిగింది కానీ సంబంధమే లేదు అసలు. ఇది ఫిక్షన్ యాక్చువల్లీ. పేరు అనేది హరిహర వీరమల్లు అని పేరు పెట్టాం. ప్రత్యేక దేవుళ్ళ పేర్లు అవి, హరిహర వీరమల్లు అని పెట్టాం. ఇప్పుడు ఇది ఒక తెలుగు పేరులో ఉంది, హిందీకి పాన్ ఇండియా ఉందని నేను వీర్మల్ అని పెడదాం అనుకున్నా. వీర్మల్ అంటే హిందీ కనెక్ట్ అవుతుంది, వీరమల్లన్ అని పెడితే తమిళ్ కనెక్ట్ అవుతుంది. కానీ అన్నిటికీ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక పేరు ఎందుకు న్యూట్రల్గా ఉన్నాయి, వీరమల్లు అని ఉంచేసాం. వీరమల్లు అనేది పేరు, హరిహర అనేది విష్ణు శివుడు, అంతేగాని హరిహర బుక్కరాయలు కాదు, వాళ్ళ ఆ రాజుల కథ కాదు, ఆ కాలం నాటిది కాదు. ఇది 17th century. ఇది అంటే యాక్చువల్గా నిన్ననే అనుకుంటా అవును వచ్చింది, చూసాను నేను కూడా. అది ఎవరో రాస్తే దాన్ని పట్టుకుని వాళ్ళు అనుకొని ఇది పవన్ గారిని కూడా కలుస్తాము అది అదే అన్ని స్పెక్యులేషన్స్ అనమాట, అనుకోవడం అనమాట. అసలు ఏదో 5 years ముందు ఎవరో రాశారు, దాన్ని పట్టుకుని అప్పుడే అడగచ్చు కదా, అడిగితే చెప్తాం కదా. మీరు ఎటు ఇప్పుడు క్లారిఫై చేశారు కదా, ఇది మొఘల్ కాలంలో జరిగిన కథ అన్నారు. అవును.